కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ దివంగత తెలుగుదేశం నేత వరపుల జోగిరాజు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన పెద్దశంకర్లపూడిలో రాజాఘాట్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా కుమారుడు సాయి తర్షిత్ కుటుంబ సభ్యులు ఆయన సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం సాయి తర్షిత్ ప్రతిపాడు గ్రామంలో రాజావారి విగ్రహానికి నియోజకవర్గ నాయకులు కార్యకర్తల నడుమ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో రాజా వర్ధంతి సందర్భంగా ప్రతిపాడు, కత్తిపూడి, అన్నవరం, మొలకపూడి, ఏలేశ్వరం గ్రామాలలో భారీ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వరపుల రాజా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రాజాకు ఘన నివాళులర్పించారు. సత్యప్రభారాజా గారి నాయకత్వం, సత్యప్రభారాజా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతిపాడులో ఎంతో ఘనంగా మరి రాజాగారి విగ్రహానికి వారి తనయురు బాబీబాబుతో మరి పూలమాల వేసి, అలాగే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి పేద ప్రజలకు శారీలు, దుప్పట్లు, అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా గారు మరి గతంలో టీడీపీ పార్టీ తరఫున పార్టీ చేసి ఓడిపోయినప్పటికీ కష్టకాలంలో పార్టీకి ముందుండి నడిపించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపాడులో యువ నాయకత్వాన్ని బలపరిచి ఎంతోమంది నాలాంటి యువకుల్ని మరి ఈరోజు రాజకీయంగా బలపరిచి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎంతో ముఖ్యమైన నేత మన వరపుల రాజా గారు. ఎందుకంటే రాజా గారు అంటే ఒక బ్రాండ్గా ఉండేది. వరపుల రాజా గారు అంటే ప్రతి కుర్రోడికి కూడా ఎంతో చక్కగా ప్రతి వాడిని రిసీవ్ చేసుకుని ఎవరిలో అయితే ఇంపార్టెంట్ ఉందో, ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అతను అనుకోకుండా అకాల మరణంతో మరణించినప్పటికీ పార్టీలో ఉండి పార్టీ కోసం పదవి చేస్తూ మరి ఆయన లేని లోటుని మనకు ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఎంతో చక్కగా చేస్తున్నారు. క్యాడర్ని అంతా కూడా వెనక్కి తిప్పుకుంటున్నారు. అలాగే గత 25 సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధిని మారుమూల ఎస్టీ ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి మరి ఎంతోమంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చి మరి ఎన్నో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మరి అదేవిధంగా రాజా గారు ఏదైతే కళలు కన్నారో, ఆశయం పొందారో ఆ కళను సాకారం చేసుకోవడానికి కేడర్ అంతా కూడా ఇంకా ముందు ఉండి రాబో కాలంలో రాజా గారి యొక్క ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనకు రావాలంటే, రాజా గారి ఆశయం ఇంకా నెరవేరాలంటే వచ్చే ఎలక్షన్లో కూడా మరి పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ జోహార్ రాజన్న, జోహార్ రాజన్న. లోటు చాలా ఉంటుంది మన కాన్స్టిట్యూన్సీలో. అదే లోటుగా మన ఎమ్మెల్యే విప్లవ్ గారు మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు, మంచి రోడ్లు మంచి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే రాజా గారు సందర్భంగా రోజుగూడి మండలంలో రోజుగూడి పిహెచ్ఎస్లో పళ్ళు, దుప్పట్లు ఖర్చు పెట్టాము. అలాగే మొలపూడి మండల పార్టీ వేసినటువంటి మా ఇంటి దగ్గర 1500 మంది భోజనాలు అరేంజ్ చేసి చేసాం. ఆయన సేవలు స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని నేను మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సభ్యులు పెట్టినారన్న. ఎలాంటి కార్యక్రమాలు ప్రతి వర్ధంతికి భోజనాలు కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ రాజా గారు వర్ధంతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ